అయ్యో, ఫోటో కింద పడిపోయింది. ఆ ఫోటోలో అమ్మ ఉన్నట్టుంది. అమ్మ పక్కన ఇంకెవరో ఉన్నారు అని కిందకెళ్ళి ఫోటో చూస్తే అమ్మ పక్కన ఎవరున్నారో తెలిసిపోతుంది అని చెప్పి బుజ్జమ్మ అనుకుంటూ మెట్లు దిగుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఫోటోని చూస్తూ ఉంటుంది. అక్కడేమో అమర్ ఇంకా బిజీగా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. వంటగదిలో ఏమో బాగి వంట చేస్తూ ఉంటుంది. కానీ మనవరేమో యాదం పంపిస్తుంది కాబట్టి ఈ యాదం ఈ పాడికి అన్ని రోజులు చెప్పేసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే బుజ్జమ్మకి తెలియాలి, అమరే తన కంటెంటరీ అని తెలుసుకోవాలి. ఆ తర్వాత అమర్ తెలిసి పెద్ద గొడవ చేయాలి. ఆ తర్వాత బాగి ఇంట్లో పంపించని చెప్పేసి మనవరు ప్లాన్ వేస్తుంది. ప్లాన్లో ఏమో అదే పని బిజీగా అమర్ అదే పనిగా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆరు ఆరు అని చెప్పి యాదం పిలుస్తూ ఉంటుంది. అక్కడ మనవరేమో ఏంటి బుజ్జమ్మకి ఫోటో చూపించిందా లేదా అని చెప్పి మనవరు తన రూమ్లో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఆయన తన కోసం బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంజు అనుకుంటూ చూస్తూ ఇంకా తను కూడా బయటకు వస్తూ ఉంటుంది. బుజ్జమ్మ అదే పని ఫోటో ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి టెన్షన్ పడుతూ అమ్మ పక్కన ఉంది, ఎవరు అసలు ఫోటోలో అని చెప్పి బుజ్జమ్మ అనుకుంటూ ఫోటో చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఉందా అని చెప్పి అనుకుంటూ బుజ్జమ్మ అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది. అంజు అప్పుడే బయటకు వస్తుంది. ఓ, ఫోటో ఇక్కడ ఉందా అని చెప్పి బుజ్జమ్మ చూస్తూ మెల్లింగ్ ఫోటో దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అంజు కూడా వస్తూ ఉంటుంది. అమర్ ఏమో అదే పనిగా లాన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడేమో బాగా వంట చేస్తూ ఉంటుంది. మెల్లింగా బుజ్జమ్మ ఫోటో దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇంకా అంజు కూడా బయటకు వస్తుంది. ఇంకా బుజ్జమ్మ ఏం చేస్తుందని చెప్పి చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ వెళ్ళి ఇంకా ఫోటో తీసి చూస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. ఇదేంటి అమ్మ పక్కన అమ్మ సార్ ఉన్నారేంటి అని చెప్పి డోర్గా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రాత్రి మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ళుగా మీ అమ్మ అలాగే అమర్ సారు బాగా చెప్పి నువ్వు వాళ్ళ పాప అని చెప్పి అనుకోవాలి అని అన్న మాటలు గుర్తెచ్చుకుంటారు. అలాగే అమర్ సార్ మీ నాన్నట్టు నువ్వు ప్రవర్తించాలి అని ఆ రోజు బాగా చెప్పడం, ఆ తర్వాత మీ నాన్న కలిసాక మీ నాన్న ఎంతో సంతోషిస్తారని చెప్పి బాగా మాట గుర్తెచ్చుకుంటుంది. బేటీ మీ డాడీని సరిగ్గా చూసుకుంటున్నారా అని చెప్పి లాస్ట్ అన్న మాటలు గుర్తెచ్చుకుంటుంది. అవును పాప అన్ని అరుంధతి పోటీలు వచ్చాయి అని ఆ రోజు లాసింగ్ అన్న మాటలు గుర్తెచ్చుకుంటుంది. అసలు మిస్ అమ్మని కాదు అమ్మ అని పిలుస్తుంది ఏంటి అని చెప్పి అమర్ ఆ రోజు అన్నమాటని గుర్తెచ్చుకుంటుంది. అంటే ఏంటి అమర్ సారే మా నాన్న మాట అని చెప్పి బుజ్జం అనుకుంటూ ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారిగా అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి ఈ ఫోటో గురించి అమ్మని అడగనా లేదా సార్ని అడగాల అని చెప్పి బుజ్జం అనుకుంటూ చూస్తుంది. సరే సార్ బయటే ఉన్నారు కదా, నేను సార్ని అడుగుతా అని చెప్పి బుజ్జమ్మ అంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే వచ్చి అంజు బుజ్జమ్మ పిలుస్తుంది. నువ్వేంటి ఇక్కడ చేస్తున్నాను అడుగుతూ ఉంటుంది. అంటే అక్క అది అది అని చెప్పి బుజ్జం తడపడుతుంది. ఏంటి నీ చేతున్న ఫోటో అని చెప్పి అంజు లాక్కొని చూస్తాడు. అంజు కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అయ్యో డాడీ ఉన్న మిస్ అమ్మ ఉన్న ఫోటో బుజ్జమ్మ చూసిస్తుంది అని చెప్పి అంజు కంకా మా డాడీ తన డాడీ బుజ్జమ్మ తిరిగి చెప్పి మిస్ అమ్మ చెప్పింది కదా ఇప్పుడు ఎలా అని చెప్పి అంజు అడుగుతుంది. అక్క ఈ ఫోటోలో మా అమ్మ పక్కన మీ డాడీ ఎంచుకున్నారు అని బుజ్జమ్మ అంటే అది బుజ్జమ్మ అని చెప్పి అంజు అనగానే అక్క ఫోటో ఇవ్వక్క నేను మీ డాడీ చూపించి అడుగుతాను అని బుజ్జమ్మంగానే ఎందుకు నేను చెప్తాను కదా ఈ ఫోటో వెనకాల స్టోరీ ఏంటంటే ఇది నా బర్త్డే రోజు తీసిన ఫోటో అని అంజు అనగానే మీ బర్త్డే రోజు ఫోటో చేయొచ్చు అయినా మా అమ్మ మీ డాడీ కలిసి ఫోటో ఎందుకు దిగారు అని బుజ్జమ్మ అనగానే అంటే అప్పుడులో మిస్ అమ్మ కేటర్ పనిచేసి చెప్పేసి మీకు తెలుసు కదా అని అంజు అనగానే అవును అని బుజ్జమ్మ అంటుంది. అప్పుడు బర్త్డే రోజు మిస్ అమ్మ ఇక్కడ ఉంది. ఆ రోజు చాలా మంది గెస్ట్ వచ్చారు, వాళ్ళందరూ డాడీతో ఫోటో దిగారు, అలాగే మిస్ అమ్మ కూడా దిగిందనమాట. ఆ ఫోటో నీ ఫోటో అని చెప్పి అంజు అనగానే బర్త్డే నీదైతే అమ్మ నీతో దిగాలి ఫోటో, మరి మీ డాడీతో దిగింది అని బుజ్జమ్మ అనే మాటలకి అంజు కంగారు పడుతుంది. అబ్బా బుజ్జమ్మ అసలు నువ్వు లాజిక్ మిస్ అవ్వట్లేదు, ఎంత నువ్వు మా అమ్మవు కదా అని అంజు అనుకుంటూ అంటే మిస్ అమ్మ నాతో కూడా ఫోటో దిగింది, ఆ ఫోటో ఎక్కడో ఉంది, ఈ ఫోటో నీకు దొరికింది అని అంజు అనగానే అంటే ఎక్కడ వచ్చిందో తెలీదు, పెన్ తీసుకోవడం కోసం వచ్చాను అప్పుడు కనిపించింది అని బుజ్జమ్మ అనగానే సరే దీని గురించి నువ్వు మర్చిపో, మాకు ఎగ్జామ్ కదా చదువుకోవాలి కదా రా పైకి వెళ్దాం అని చెప్పి అంజు అంటూ ఫోటో తీసుకెళ్ళిపోతాడు. బుజ్జమ్మ ఇంకా అలా చూస్తూ ఉంటుంది. కానీ ఏదో అనుమానం ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకొచ్చి ఇగో అంజు రాగానే ఏంటి ఏమైంది అంజు అని చెప్పి ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటారు. పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేశాను నేను అని అంజు నువ్వే అని ఆకాశంగానే ఎస్ ఇందాక ఏమైంది తెలుసా, నేను బయటికి వెళ్ళిపోతే పెద్ద సునామీ అయిపోయేది అంజు అనగా నువ్వేం సాల్వ్ చేసావు అని ఆనంద్ అడుగుతుంటాడు. సీదిస్ అని ఇంకా అమర్ బాగి ఉన్న ఫోటో అంజు చూపిస్తూ ఉంటుంది. చూసి ఒకసారిగా ఏంటి డాడీ మిస్ అమ్మ కలిసి దిగిన ఫోటో, అందులో పెద్ద ప్రాబ్లం ఏముంది అని ఆకాశంగా ఈ ఫోటో ఎవరు చూసో తెలుసా
అంజు అనగానే ఎవరు చూసారు అని ఆనంద్ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు బుజ్జమ్మ చూసింది అని అంజు అనగానే ఆనంద్ ఆకాష్ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి అని కంగారు అడుగుతూ ఉంటారు. అవును అని చెప్పి అంటే మన డాడీ తన డాడీ అని చెప్పి బుజ్జమ్మ తెలిసిపోయింది అని చెప్పి ఆకాష్ అనగానే లేదు తెలియకుండా కవర్ చేశాను అని చెప్పి అంజు అనగానే ఎలా అని చెప్పి ఆనంద్ అడుగుతుంటాడు. బై బర్త్డే నా తెలివితేటలతో నా జీనియస్ బ్రెయిన్ యూజ్ చేసి బుజ్జమ్మని నేను కన్ఫ్యూజ్ చేశా అని అంజు అనగానే ఏం చెప్పావు అసలు ఆకాష్ అంటూ ఉంటాడు. అంటే నా బర్త్డే రోజు దిగిన ఫోటో అని ఆ రోజు డాడీతో అందరు ఫోటో దిగారు, అలాగే మిస్ అమ్మ కూడా ఫోటో దిగింది అంతే అని చెప్పి చెప్పా అని అంజు అనగానే మరి బుజ్జమ్మ నమ్మిందా అని ఆకాష్ అంటూ ఉంటాడు. నేను అంత నమ్మకం చెప్పాను, నమ్మకం ఉంటుందా ఏంటి అని చెప్పి అంజు అనగానే నాకు డౌటే అని ఆనంద్ అనగానే హలో నన్ను అనుమానించి నువ్వు నా ఇంటెలిజెంట్ కాదు అర్థమవుతుందా అని చెప్పి అంజు అంటూ ఇంకా వెళ్ళి ఇంకా ఫోటో పక్కన పెట్టి చాలా సిద్ధమవుతుంటది. కానీ బుజ్జమ్మ పదే పదే అమ్మని చూస్తుంటది. ఇంకా మెల్లిగా లాంగ్లోకి వెళ్తూ ఉంటుంది. బుజ్జం వెళ్ళి అమ్మ దగ్గర నుంచి ఉంటుంది. ఇంకా అమ్మని ఇంకా ఫోన్ మాడి బుజ్జం చూసి సరే మళ్ళీ కాల్ చేస్తున్నావు అని చెప్పి అమ్మని ఫోన్ పెట్టేసి ఇంకా బుజ్జం అలాగే చూస్తూ ఉంటుంది. బుజ్జం కూడా అలాగే అమ్మని చూస్తూ ఉంటుంది. ఏమైంది బుజ్జమ్మ అని అమ్మని అడుగుతుంటారు. ఇంకా బుజ్జం ఏం మాట్లాడదు. నాన్న అని చెప్పి వెళ్ళి బుజ్జమ్మ గట్టి హక్ చేసుకుంటుంది. అమ్మకి ఏం అర్థం కాదు. ఇంకా అలాగే బుజ్జం దగ్గర తీసుకుంటూ ఉంటాడు. బుజ్జమ్మ అలాగే అమ్మని గట్టి హక్ చేసుకుంటుంది. ఇంకా అలాగే పట్టుకుని ఉండిపోతుంది. అమ్మరు ఇంకా బుజ్జమ్మ అలా రావడం చూసి ఇంకా అలాగే తనగా పట్టుకుని చూస్తూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ ఏమైంది అని అమ్మరంగా ఏం లేదు సార్ బుజ్జమ్మ అంటే మరి ఎందుకు హక్ చేసుకున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఊరికి హక్ చేసుకొనిపించింది అందుకే చేశాను అని బుజ్జమ్మ మాట హక్ చేసి తెలుసా పట్టణం సంతోషం వచ్చినప్పుడు అలాగే భరించలేని దుఃఖం వచ్చినప్పుడు అవును సంతోషం హక్ చేసుకున్నావా బాధతో హక్ చేసుకున్నావా అని అమర్ అన్నమాటకి అంటే రెండు నాన్న నేను మిమ్మల్ని ఇన్నాళ్ళు మిస్ అయ్యాను కదా ఆ బాధతో అలాగే మీరు మా నాన్న తెలిసి సంతోషంతో అని చెప్పి బుజ్జమ్మ మారకుండా అలా కళ్ళ చెప్పి చూస్తూ ఉంటుంది. అమ్మకి ఏం అర్థం అలా చూస్తుంది. అప్పుడే యాదమ్మ బుజ్జం కోసం వెతుకుతూ ఇంకొకసారి చూస్తుంది. ఇదేంటి బుజ్జం ఇక్కడే ఉందని చెప్పి యాదమ్మ చూస్తుంది. ఏంటమ్మా చెప్పమ్మా అమ్మ రంగని తెలిసారు ఏంటో హక్ చేసి అనిపించింది చేశాను చెప్పి బుజ్జమ్మ అనగానే ఏంటి బుజ్జమ్మ నగరం దాస్తున్నా అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకో నీకు ఒక ముద్దు పెడతా ప్లీజ్ అని చెప్పి ఇంక బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా నవ్వుతూ ఉంటాడు. అసలు నువ్వు నోట్ తెచ్చి అడగాల ఏంటి బుజ్జమ్మ అని చెప్పి అమర్ అంటూ ఇంకా బుజ్జమ్మ దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రేమగా నుడిగా ముద్దు పెడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు నా పెట్టవా అని చెప్పి అమరంగానే బుజ్జమ్మ నుడిగా ముద్దు పెడుతూ ఉంటుంది. ఇదిగో నీకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాకు చెప్పు ఆఖరికి ఆ మిస్ అమ్మ కూడా నిన్నేమన్నా అన్నా సార్ చెప్పు నగ్గని దాస సరేనా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇదేంటి తండ్రి కూతురు ఏం ఆడుకుంటున్నారు నాకేం అర్థం కావట్లా అని చెప్పి యాదమ్మ దూరం చూస్తాడు. నాకు ప్రామిస్ చేయని చెప్పి అమరంగా సరే సార్ అని చెప్పి బుజ్జం అంటూ ఇంకా చేతిలో చెయ్యేస్తూ ఉంటుంది. అదంతా యాదమ్మ గమనిస్తూ ఉంటుంది. నేను నీకున్నాను బుజ్జమ్మ నా దగ్గర నువ్వు ఏమన్నా మాట్లాడచ్చు ఏమన్నా అడగచ్చు నాకు అంజు ఆకాష్ ఆనంద్ ఎలాగో నువ్వు నాకు అంతే ఇంట్లో వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి నీకు కూడా అంతే రైట్స్ ఉన్నాయి అని అమరంగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి బుజ్జం అంటుంది. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏమైంది అని చెప్పి యాదమ్మ అనుకుంటాడు. అప్పుడు అమ్మ ఫోన్ వస్తాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే సార్ మీరు ఫోన్ మాట్లాడుకోండి నేను వెళ్ళి చదువుకుంటా అని చెప్పి బుజ్జమ్మ సరే అని చెప్పి అమర్ అంటే ఇంక ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పిల్లకి నిజం తెలిసేలాగా చేయమని మనోహర్ చెప్పింది. ఈ విషయం బాగా తెలిసింది అనుకో నా పాటు ఆడుకొడుతుంది చెప్పపోతే మనోహర్తో తలనొప్పి ఏదైతే అయింది ఈ పిల్లకి నిజం చెప్పారు రా బుజ్జమ్మ రా అని చెప్పి యాదమ్మ అదే పని చూస్తాడు. ఇంకా బుజ్జమ్మ వెళ్ళి ఇంకా లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు వస్తుందా అని చెప్పి యాదమ్మ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక వెనకాల బుజ్జమ్మ వెనకాల వెళ్ళి బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి యాదమ్మ అని బుజ్జమ్మంగానే అటు ఇటు చూసి అవును నువ్వు సార్ ఏం ఆడుకుంటున్నావు అని యాదమ్మంగానే మా స్కూల్ విషయం ఆడుకుంటున్నావు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. అంతేనా మరి సార్ నేను హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు అని యాదమ్మంగానే సార్ నాకు ఇష్టం కాబట్టి అందుకే హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు అని బుజ్జం అనగానే మరి సార్కి ఏంటి ప్రామిస్ చేసావు అదంతా ఏంటి అని యాదమ్మ అడుగుతుంది. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పమని చెప్పి నాతో సార్ ప్రామిస్ చేయించుకున్నారు అని బుజ్జంగానే యాదమ్మ షాక్ అవుతుంది. ఏంటి అంతేనా ఇంకేం లేదా అని యాదమ్మ అనగానే అంతే యాదమ్మ ఇంకేం లేదని బుజ్జం అంటూ ఉంటుంది. ఏ నేను చూస్తే జాలేస్తుంది అని యాదమ్మ అనగానే ఎందుకని బుజ్జం పడుతుంది అంటే అంజు పాప నాన్న ఉన్నారు నీకు లేరు అని యాదమ్మ అనగానే అవును నాకు నాన్న లేరు అని నాకు బాధగా ఉంది అని బుజ్జమ్మంగానే అవును మీ నాన్న నీకు తెలుసుకోవాలి ఉందా అని యాదమ్మంగానే ఉంది అని బుజ్జమ్మంగానే నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మంగానే నాకు తెలుసు అని చెప్పేసి యాదమ్మంగానే మరి ఎవరు మా నాన్న అని చెప్పి బుజ్జమ్మ అంటాడు. అంటే అటు ఇటు చూసి అంటే అమరేంద్ర సారే
మీ నాన్న అని చెప్పి యాదమ్మగానే నాకు తెలుసు అని చెప్పి బుజ్జమ్మ మాటకు షాక్ అవుతూ ఏంటి గుటకు మింటూ తెలుసా అని ఎవరు చెప్పారు అని యాదమ్మ అడుగుతుంది. ఇంకెవరు చెప్తారు, మా అమ్మ చెప్పింది. ఏంటి మీ అమ్మ చెప్పింది అని చెప్పి యాదమ్మ షాక్ అవుతుంది. అవును మా అమ్మే చెప్పింది, అమరింద సార్ని మీ నాన్న కొని చెప్పేసి మా అమ్మే చెప్పింది అని బుజ్జమ్మంగా ఇదంతా కాదు నిజంగా సరే మీ నాన్న. యాదమ్మంగానే అవును నిజంగానే మా నాన్న చెప్పేసి మిస్ అమ్మ చెప్పిందిలే అని చెప్పి బుజ్జమ్మంగానే అబ్బా నిజంగానే సరే మీ నాన్న బుజ్జమ్మ అని యాదమ్మంగానే సీరియస్గా మా నాన్నని చెప్పేసి అమ్మ చెప్పింది అని చెప్పి బుజ్జమ్మ మాటకి ఇంక యాదమ్మ చిరాకు వస్తాడు. అమ్మ దీనికి ఎలా చెప్పాలి తల్లి నాకు అర్థం కాదు అనుకుంటూ అంటే అది కాదమ్మా ఆయన నిజంగా అనుకోవడం మీ నాన్న అనుకోవడం కాదు నిజంగా సీరియస్గానే ఆయనే మీ నాన్న నిన్ను కన్న తండ్రి అని చెప్పి యాదమ్మ మాటలకి ఇదిగో చెప్పింది చెప్పి ఎన్నిసార్లు చెప్తావు సరే మా నాన్న అనుకోమని చెప్పేసి మా అమ్మ చెప్పింది కదా బుజ్జమ్మ సరే అలాగేనమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా యాదమ్మ అంటాడు. అసలు నాన్న గురించి అమ్మ ఎందుకు దాచిందో ఏంటో అమ్మ చెప్పే వరకు నాన్న ఎవరో నాకు తెలిసినట్టు నేను ఎవరికి చెప్పకూడదు అని చెప్పి బుజ్జమ్మ తనతో అనుకుని ఇంకా యాదమ్మ చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకా యాదమ్మ అప్సెట్ అవుతుంటుంది. అయ్యో ఇదేంటి అని చెప్పి దీనికి అర్థం కావచ్చు అనుకుంటూ చూస్తుంది. అప్పుడు మనవరు వస్తుంది. ఏ చంప ఆ పిల్లకి చెప్పావా అని మనవరు అనగానే ఇదిగో డైరెక్ట్గా చెప్పాను అని చెప్పి యాదమ్మ అనగానే మన షాక్ ఏంటి అమ్మ తన నాన్న చెప్పి చెప్పిస్తావా నీకు బుద్ధి ఉందా అని చెప్పి మనం నడుస్తుంటుంది. ఇంక యాదవ్ షాక్ అవుతుంది. అసలు డాడీ చెప్తే బాధ్యత ప్రాబ్లం అని నీకు చెప్పానుకా అసలు ఒక్క పని సరిగ్గా చేయవా అని మనవరు అనగానే నువ్వు అంత టెన్షన్ పడుకో నేను చెప్పింది బుజ్జమ్మ నమ్మలేదు అని యాదమ్మంగానే ఏంటి అని మనం అంటుంది. అమ్మనే సరే మీ నాన్న అని చెప్పి అనుకోమని చెప్పేసి బాగి ముందే చెప్పిందంట ఆ పిల్ల చిలకలాగా చెప్పింది అదే మొక్క చెప్తుంది అని యాదమ్మంగానే అమర్ వాళ్ళ ఫాదర్ అని చెప్పి అనుకోవడం ఏంటి అసలు అసలు అమరే నిజమైన ఫాదర్ అని చెప్పి చెప్పబోయావని మనం అనగానే ఒకసారి కాదు 3 సార్లు చెప్పాను నేను కానీ ఆ పిల్ల నమ్మట్లేదు అని యాదమ్మ అనగానే నువ్వు సరిగ్గా చెప్పలేదు అదే చెప్పచ్చు కానీ మనవరు అంటూ ఉంటుంది. కన్విన్స్ చేస్తారని చెప్పలేదు ఇవన్నీ వద్దు ఇదిగో రణవీర్ వచ్చి అమరేంద్ర దృష్టిలో మరించడాకి ఇదిగో అమరేంద్ర బాగి మధ్య గొడవ పెట్టని చెప్పి నువ్వు వేసిన ప్లాన్లు అన్నీ వేస్ట్ ఇవన్నీ వర్కౌట్లు అవ్వలే యాదమ్మ అనగానే కొంచెం తెలివి ఉంటే వర్కౌట్ అయ్యేది అని మనం అనగానే ఏంటి తెలివి ఉండదు నాకంటే నీకంటే ఆ బాగి చాలా తెలివైంది బాగి కంటే దాని కూతురు ఇంకా తెలివైందిలా ఉందిగా వాళ్ళ ముందు నీ ఆటలు సాగవులే ఏమన్నా ఉంటే డైరెక్ట్గా అమరంతతోనే నువ్వు తేల్చుకో అదే మంచిది ఇదంతా కాదు మనవారి నీ సమస్యకి అడ్డదారిలో పరిష్కారం రాదు రహదారిలోనే నువ్వు వెళ్ళాలి అర్థమవుతుందా అని యాదమ్మంగానే ఓకే నువ్వు చెప్పేది కూడా కరెక్ట్గానే ఉంది అమరంతో నేను తేల్చుకుంటా అని చెప్పి మనం అనుకుంటూ ఇంకా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడేమో ప్లాన్ ప్రకారం రణవీర్ని సీక్రెట్ ప్లేస్లో అమర్ పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత రణవీర్ని చీకట్లో పెడుతూ ఉంటాడు. లైట్ వేయగానే ఎవరు లైట్ వేసి చెప్పి రణవీర్ అరుస్తుంటాడు. కళ్ళు తెలిసి చూడు రణవీర్ అని అమర్ అనగానే నేను కనిపిస్తా అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా రణవీర్ రాత్రికి వస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా రాత్రి అలాగే అమర్ లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా రణవీర్ షాక్ అవుతుంది. ఏ నువ్వా నన్ను ఎందుకు బంధించావు అని నన్ను ఎందుకు చేయడం బంధించావు నీకేం కావాలి అని రణవీర్ అరుస్తుంటాడు. నువ్వు చేయకూడదు తప్పు చేసావు నా ఫ్యామిలీని టచ్ చేయకూడదు నీకు చెప్పాను కదా ఆకాష్ కనీసం తీసుకుని ఎత్తుకెళ్ళిపోయావు కదా ఆకాశం చావు మంచిదా తీసుకెళ్ళావు కదా నువ్వు అన్ని లిమిట్స్ క్రాస్ చేసావు అమర్ అనగానే మరి నువ్వు చేసింది ఏంటి నా కూతురు ఇస్తా అన్నావు ఆశ పెట్టి మోసం చేసావు రణవీర్ అనగానే నీకు కావాల్సిన నీ కూతురు కాదు ఆస్తి అమర్ అనగానే ఆయన నీకెందుకంట నీకు కావాల్సింది నా వివరాలు తెలియాలి నేను చెప్పనంటే చెప్పను అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా అమర్ కోపం వస్తుంది. నా కూతురు నాకు ఇచ్చే వరకు నేను ఏ విషయం నీకు చెప్పను అని చెప్పి రణవీర్ అనగానే నేనే నీకు చెప్పని అడగలేదే నేనే తెలుసుకుంటానులే అని అమర్ అనగానే ఎలా తెలుసుకుంటావు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా అమర్ చూడగానే డాక్టర్ రాబర్ట్ రండి అని చెప్పి రాతోడు పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా డాక్టర్ వస్తుంటాడు. రణవీర్ డాక్టర్ చూస్తూ ఉంటాడు. త్వరగా స్టార్ట్ చేసేయండి అని అమర్ అనగానే ఓకే అని చెప్పి డాక్టర్ అంటూ ఇంజక్షన్ తీస్తూ ఉంటాడు. రణవీర్కి ఏం అర్థం కాదు కంగారు పడుతుంది. ఏం చేయబోతున్నారు నన్ను ఏం చేయబోతున్నారు అని చెప్పి నాకేమి ఇస్తున్నారు చెప్పమ్మర్ అని చెప్పి రాత్రి అరుస్తూ ఉంటాడు. ఇంకా అమర్ వాళ్ళకి చూస్తూ టెన్షన్ అవ్వలే పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి నేను చంపట్లేదులే అమర్ అనగానే మరి ఏంటి అది అని చెప్పి రణవీర్ కంగారు పడుతుంటారు. ఇదిగో ఇంజక్షన్ ఇస్తే నువ్వు నిద్రపోయి నీలో నిజాలు అన్నీ మేలుకొల్పుతావు కదా అమర్ అనగానే వద్దు వద్దు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. గట్టిగా అమర్ అది రాత్రి పట్టుకుంటూ ఉంటాడు.
అప్పుడు ఇంకా డాక్టర్ ఇంజక్షన్ అయిపోతుంటారు. వద్దు వద్దు నన్ను వదిలేయండి అమర్ వదిలేయమని చెప్పు అని చెప్పి రాథోడ్ అలాగే అమర్ని గట్టిగా అరుస్తూ రణవీర్ చెప్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు చేసే తప్పు, నువ్వు నీ పై అధికారిని కంప్లైంట్ చేశాను అనుకో, అప్పుడు నీ సంగతి చూస్తారా అని చెప్పి రానగానే నీలాంటి క్రిమినల్స్ని ఇదిగో నిజాలు చెప్పిస్తానని నీకు తెలీదా అని అమరంగానే ఇదిగో నేనేం చేస్తాను నాకే తెలీదు, ఇదిగో అయినా నేనేం చెప్పను, రాత్రి నన్ను వదులు అని చెప్పి రణవీర్ అరుస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ రాత్రి గట్టిగా పట్టుకుంటారు. ఇలా ఒక డాక్టర్ ఇంకా రణవీర్కి ఇంజక్షన్ చేస్తూ ఉంటాడు. అబ్బా అని చెప్పేసి ఇంకా రణవీర్ గట్టిగా అరుస్తుంటాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మెల్లిగా సోలో తప్పుతూ ఉంటారు. అమర్ ఇదిగో అని చెప్పి అని ఒకసారి కలిసి పడిపోతాడు. ఇంకా అలాగే అమర్ రాతో చూస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇంకా అమర్ ఎలాగైనా సరే వనరు గురించి తెలుసుకునే ప్లాన్ చేస్తారు.